నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిబౌలి విజయలక్ష్మి గారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు ఉగాది అయిపోయిన వారం రోజుల తర్వాతకే మనకి శ్రీరామనవమి రాబోతుంది. అయితే ఈ శ్రీరామనవమికి ఉన్న ప్రత్యేకత అంటే చాలా వరకు తెలుసు. ఆ రోజు ప్రత్యేకంగా మనం చేయవలసిన విధి విధానం అంటే ఏంటమ్మా? శ్రీరామనవమి రాముడు పుట్టినరోజు. రాముడు పునర్వసు నక్షత్రంలో నవమి నాడు పుట్టాడు. రామాయణం ప్రకారం చెప్పేది అది. వీళ్ళందరూ నలుగురు వెంటనే పుట్టారు కదా, కొద్ది కొద్ది తేడాల్లో నలుగురు పుట్టారు. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ పుట్టినటువంటి నలుగురు ఆ రోజు నవమి నాడు పుట్టారు కనుక శ్రీరాముడికి ఆ రోజు చేయడం అలవాటు. ఇక్కడ చాలా కొత్తగా వింతగా అంటే ఇంకెక్కడా అలా ఉండదు. దేవతలకు మాత్రం కళ్యాణాలు వాళ్ళ పుట్టినరోజును చేయొచ్చు అన్నట్టు. పెళ్లి రోజు వేరు, పుట్టినరోజు వేరు కదా ఎవరికైనా. మామూలుగా అంటే ఎక్కడో ఒకటి ఏదో యాక్సిడెంటల్గా పెళ్లి రోజు పుట్టినరోజు ఒకటే అయ్యేవాళ్ళు ఉంటారు. కానీ రాముడికి రామాయణం ప్రకారం పెళ్లి వేరే సమయంలో జరిగింది. రామాయణంలో రాముడికి పెళ్లి శ్రీరామనవమి నాడు జరగలేదు. కానీ దేవతలకి మనం అందరం మళ్ళీ కలిసి కూర్చుని చేయలేం గనక వాళ్ళ పుట్టినరోజు నాడే వాళ్ళ కళ్యాణం కూడా చేసేయచ్చు అని. పట్టాభిషేకం జరుగుతుంది మర్నాడు. అసలు పట్టాభిషేకం ఆ సమయంలో జరగలేదు. పుట్టినరోజు వేరే, కళ్యాణం వేరే, పట్టాభిషేక దినోత్సవం వేరే. అయినప్పటికీ ఇవి కలిపేసుకుని శ్రీరామనవమి నాడు వెనకాలే దశమి నాడు చేయటం ఒక పద్ధతిగా అలవాటుగా అయిపోయింది అందరికీ. అలాగే శివ కళ్యాణం కూడా శివరాత్రి సమయంలో చేసేస్తూ ఉంటారు. అంటే లింగోద్భవం జరిగింది, తర్వాత కళ్యాణం అన్నట్టుగా. ఆ రకంగా అంటే లింగోద్భవం అంటే పుట్టడం అనే కదా, శివుడికి పుట్టుక లేదు. కానీ ఆ విధంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ శ్రీరామనవమి నాడు చేసే కార్యక్రమాలన్నీ ఏంటంటే ఎండలు బాగా కొంచెం అప్పటికల్లా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వైశాఖము ఇంకా వసంత ఋతువులోనే ఉన్నప్పటికీ చైత్ర వైశాఖాలు వసంత ఋతువు, ఆ తర్వాతే జ్యేష్ఠాషాఢాలు గ్రీష్మ ఋతువు. కానీ ఎండలు మొదలైపోతూ ఉంటాయి. అప్పుడు దాకా చలి ఉండి ఎండలు మొదలయ్యేసరికి కొంచెం ఎండైనా అమ్మో అయ్యో అనుకునేటటువంటి పరిస్థితిలో ఉంటారు అందరూ. కనుక ఆ శ్రీరామనవమి నాడు చక్కగా పందిళ్ళు వేస్తారు రోడ్లన్నీ చోట్ల. అంటే ఎండ డైరెక్ట్గా మీద పడకుండా ఆలయాల చుట్టుపక్కల శ్రీరామనవమి పందిళ్ళు అనేది మిగిలిన ఏ పండగలకి వేసినా వేయకపోయినా చలవ పందిళ్ళు శ్రీరామనవమికి వేయటం ఒక పెద్ద ఆచారం అందరికీ. ఎక్కడ చూసినా పందిళ్ళు వేస్తారు. పందిళ్ళు వేయటమే కాకుండా ఆ పందిళ్ళ కింద చలివేంద్రాలు పెడతారు. చల్లటి మంచినీళ్ళు ఇవ్వటం, కొబ్బరి నీళ్ళు ఇవ్వటం, పానకం ఇవ్వటం, విసురుకునేందుకు విసినికర్రలు ఇవ్వటం. విసినికర్రలు, పానకం తప్పనిసరిగా అక్కడ ఆ పందిళ్లలో పెట్టి అందరూ తీసుకోవచ్చు అనమాట. అది ఈ పానకం ఈ రోజుల్లో స్పాన్సర్ చేసి పానకాలు తయారు చేయించి అక్కడ పెట్టి పుణ్యం కదా. దేవుడి పండుగ నాడు దేవుడి భక్తులందరూ వస్తుంటే వీళ్ళందరూ భాగవతులు, భగవంతుడు భాగవతులు, వాళ్ళందరికీ సేవ చేయటంగా భావించి చాలామంది ఈ పానకాల కుండలు దానాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. కుండ అంటే ఉత్తకుండ కాదు, విత్ పానకం తీసుకొని దాంట్లో మళ్ళీ చక్కగా అన్ని రకాలుగా దాంట్లో మిరియాలు కూడా దంచివేసి, యాలకులు దంచివేసి, అంటే అన్ని రకాలుగా శరీరానికి ఆరోగ్యం సౌఖ్యం రెండు ఇవ్వాలి. చలవ చేసే పదార్థాలు అవన్నీ పెట్టి ఇస్తూ ఉంటారనమాట. ఇది కూడా శ్రీరామనవమి పందిళ్ళు, పానకాలు, విసనకర్రలు చక్కగా ఆ సెలబ్రేషన్స్లో ఒక భాగం. ఇప్పుడు ఈ రోజుల్లో ఎంతమంది ఇవి చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇవి చేయాలనేది చెప్తుంది, శాస్త్రం చెప్తుంది. చక్కగా అలా చక్కగా అందరూ సంబరాలు చేసుకున్నారు అంటుంది. ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుంటూ ఇలాంటివన్నీ అవసరానికి వాళ్ళకి అందించుకుంటూ శ్రీరామనవమి నాడు చేసేటటువంటి దాంట్లో ముఖ్యంగా అమ్మవారిని, అయ్యవారిని పక్కన కూర్చోబెట్టి కళ్యాణం చేయటం. ఈ కళ్యాణం ఎంత వైభోగంగా చేస్తారంటే అసలు కళ్యాణం అంటే సీతారాములదే కళ్యాణం. మిగిలిన కళ్యాణాలు ఎన్ని ఉన్నా కూడా ఇంత పాపులర్ కావు. ఎన్నో మంది ప్రతి దేవతలకి కళ్యాణాలు చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ సీతారామ కళ్యాణం అంటేనే అదొక ప్రత్యేకత అనమాట. కళ్యాణ వైభోగమే అని అది. ఎందుకంటే సీతారాములు ఎన్నోసార్లు దూరంగా కూడా ఉండాల్సి వచ్చింది ఒకళ్ళకొకళ్ళకి. అయినప్పటికీ ఆ కళ్యాణానికి జరిగినటువంటి ఆ ముహూర్తం వల్ల వీళ్ళెప్పుడూ మనస్సుతో ఒక్కటిగానే ఉన్నారు, అద్వైతం ఉంటారు. అందుకే సీత ఏం చేసినా రాముడు చేసినట్టే, రాముడు ఏం చేసినా సీత చేసినట్టే. సీత ఏమనుకున్నా అది రాముడికి తెలిసిపోతుంది, రాముడు ఏమనుకున్నా సీతకు తెలిసిపోతుంది. అంటే ఒకటే మాట, ఒకటే బాటలాగా ఉన్నటువంటి వాళ్ళు. అంతేకాదు ఆ రోజుల్లో బహుపత్నిత్వం కూడా ఎక్కువగా ఉన్న రోజుల్లో తండ్రి ఉదాహరణకు ఉన్నాడు కదా, బోళ్ళంతమంది భార్యలు ఉన్నారు, ఒక్క భార్య కాదు కదా. ఈయనకు మాత్రం ఏకపత్ని వ్రతం, అంటే ఒక భార్య ఒక భర్త ఇద్దరే ఒకరికొకరు అనేటటువంటి ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టినవాడు రాముడు. అప్పటిదాకా ఎవరు ఎలా ఉన్నా పర్వాలే, ఎందుకంటే మనం చూస్తున్నాం ఆచారాలు మారిపోతూ ఉంటాయన్న కదా. అదే ద్వాపరం వచ్చేసరికి ద్రౌపదికి 5
అలాగే ఇంకొంతమంది కూడా ఉన్నారు. మనం ద్రౌపది అంటే పాపులర్ ఫిగర్ కనుక గబుక్కుని చెప్పేసుకుంటున్నాం. అలా చాలామంది ఉన్నారు. అంటే దీనివల్ల ఏమవుతోంది, ఒక స్త్రీకి ఒక భర్త, ఒక భర్తకి ఒక స్త్రీ, ఒక భార్య అనేటటువంటిది అలవాటు చేయటం వల్ల ఒక రకమైన ఆరోగ్యమైన పద్ధతి, ఆరోగ్యకరమైన పద్ధతి, ఎటువంటి ఘర్షణలు లేక రావు. అందుకే వారిద్దరూ ఒక్కటే అనేది చెప్పేది. అటువంటి కొత్త పద్ధతిని, కొత్త వరవడిని ప్రవేశపెట్టింది శ్రీరామనవమి. అంటే ఆ రోజు కళ్యాణం చేస్తున్నారు కూడా కనుక. ఇంకా శ్రీరామనవమి నాడు చక్కగా రాముడికి సంబంధించిన గాథలన్నీ వినటం. అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి అందరూ పసిపిల్లలతో సహా అందరూ పందిళ్ళ కిందకి చేరిపోవటం, రామ దర్శనాలు, రామగాథలు వినటం, పురాణ శ్రవణం ఉంటుంది. అప్పుడు ఉగాది నాడు పంచాంగ శ్రవణం ఎలా ఉంటుందో రామాయణం గురించి, రామగాథల గురించి ఒక్కొక్క భాగం ఒక్కొక్క పండితుడు కేటాయించి అసలు ఆ రోజంతా వాళ్ళకి పగలు రాత్రి తేడా తెలియకుండా పురాణ శ్రవణాలు ఉంటాయి. ఆ పురాణ శ్రవణాలన్నీ వినటం, తర్వాత మరునాడు పట్టాభిషేకం చేయటం. అంటే పెళ్ళైపోయింది, పుట్టాడు, పెళ్ళైపోయింది, తర్వాత మరునాడు పట్టాభిషేకం కూడా చేసిన తర్వాతే ఈ రామనవమి ఉత్సవాలు అనేవి పూర్తవుతాయి. అప్పటిదాకా రామనవమి ఉత్సవాలు పూర్తయినట్టు కాదు, పట్టాభిషేకం చేశాకే అది పూర్తయినట్టు. పట్టాభిషేకం చేసి ఈయన చక్కగా సింహాసనం మీద కూర్చోపెట్టి, పక్కన పట్టమహిషిగా సీతాదేవిని కూర్చోపెట్టి చేశాక చక్కగా రామనవమి ఉత్సవాలు పూర్తవుతాయి. రామనవమి నాడు చక్కగా పళ్ళు పంచిపెట్టుకోవటం, పళ్ళ రసాలు చేసి అందించుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఒక చాలా సాధారణమైన కార్యక్రమంగా ఈ పందిళ్లలో జరుగుతూ ఉంటుంది. ఇది శ్రీరామనవమి రోజు పానకంతో పాటు వడపప్పు కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అది ఎందుకు అంటారు? వడపప్పు చలవ, పెసరపప్పు కదా, పెసరపప్పే వడపప్పుగా చేస్తారు. ఆ వడపప్పు చలవ అందరికీ. అంటే పెసరపప్పు ఎప్పుడు ఒంటికి వేడి ఉంది కదా, బయట వాతావరణంలో చలవ చేస్తుంది అది. దాని మీద వీలైతే ఒక చిన్న బెల్లం ముక్క, బెల్లం ముక్క కూడా ఒంటికి వేడి తగ్గిస్తుంది. ఓ బెల్లం ముక్క పెట్టి ఇవన్నీ నైవేద్యం పెట్టి, ఏదైనా నైవేద్యం పెట్టి తింటే ఏంటంటే అది ప్రసాదం అవుతుంది. అయిపోయి మామూలుగా తింటే మామూలు భోజనం, అది ప్రత్యేకమైన భోజనం. అమ్మవారికో అయ్యవారికో పెట్టి వారిని సంతృప్తిపరిచి మనం తింటున్నాం అనేది. ఇక్కడ కావాల్సింది మనం చేసుకునేది కూడా, నైవేద్యాలు పెట్టేటప్పుడు కూడా ఏం చేస్తున్నాం, ఓం ప్రాణాయ స్వాహ, ఓం పానాయ స్వాహ, పానాయ స్వాహ, ఓం ఇవన్నీ ఇవే చెప్పుకుంటున్నాం కదా. ఓం వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని ఇవే చెప్పుకుంటున్నాం కదా. ఈ 5 ప్రాణాలు మన శరీరంలో వాయువుల రూపంలో ఉన్నాయి. మన శరీరానికే చివరికి నైవేద్యం దేవుడికి చూపిస్తున్నాం, మనమే తింటున్నాం, తినేది మనమే కదా. కనుక మన శరీరానికి కావాల్సినవన్నీ తయారు చేసుకోవడంలో వడపప్పు ఈ సమయంలో ప్రత్యేకం. ఈ సమయంలో పెసరపప్పు ఒంటికి చలవమ్మా. ఎప్పుడు ఈ కందిపప్పు, మిగిలిన పప్పులు ఉన్నాయి, అవి వేడి చేస్తాయి, కానీ ఈ పప్పు చలవ చేస్తుంది. అందుకని పెసరపప్పుతోనే వడపప్పు చేసి పెట్టడం అని. పానకం వడపప్పు జంటకవుల్లాగా. ఇంకా ఎక్కడ చూసినా ఆ రోజు ప్రత్యేకంగా ఈ నైవేద్యం అంటే ఒకటి తినేది, ఒకటి తాగేది, అవును, ఇంకోటి విసురుకునేది, అంటే గాలి, చల్లగాలి కోసం ఇవి చేస్తూ ఉంటారు. చక్కగా నీటి కుండలు పెడుతూ ఉంటారు. ఆ పందేళ్ల మీద కూడా నీళ్లు చల్లుతూ ఉంటారు. తాటాకు పందిళ్ళు వేస్తారు, చలవగా ఉంటాయి, బాగుంటుంది. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. నమస్కారం.